So hey guys, welcome back to my YouTube channel. Once again another vlog. So now I am in Uttarakhand, Rishikesh anamata. So yesterday aithe memo from Delhi to Rishikesh kaithe vachesam bus lo almost 650 rupees AC bus anamata. So ipudaithe Rishikesh lo unnam. So ee room lo unnaka okasari background chusam meeki mari anta kaadu gaani but hills aithe chustunna kada. So ee hills chudabatti after a long 1 year తర్వాత ఈ హిల్స్ చూస్తున్నా. సో హ్యాపీగా ఫీల్ అయినా అబ్బా. సో ఇప్పుడైతే ఇంకా రిషికేష్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అయితే లైక్ ఫస్ట్ వచ్చేసి లక్ష్మణ్జూలా రామ్జూలా అనమాట. సో ఇప్పుడు మేము స్టే చేస్తున్న తర్వాత మేబీ హరిద్వార్ కూడా కంప్లీట్ చేయాలి. సో హరిద్వార్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేకి. మాతాజీ పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. సో ఇవి రెండు చూసుకొని రిషికేష్లో అయితే గంగా హారతి చూస్తాం ఈవినింగ్ 6కి అయితే అనమాట. సో ఈవినింగ్ 6కి జరుగుతుంది. అట్లనే మార్నింగ్ 4కి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైం అయితే. సో ఈవినింగ్ అయితే 6 PM మనం రిషికేష్లో గంగా హారతి అయితే కన్ఫర్మ్గా చూసేద్దాం మన ఛానల్లో అయితే. సో అట్లనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా కొంతమంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు మన యూట్యూబ్ ఛానల్కి అయితే. సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసినారంటే మేబీ నేను కూడా మోటివ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు మన యూట్యూబ్ ఛానల్కి అయితే. సో దట్స్ ఇట్ యాడ్. సో రిషికేష్లో కూడా రూమ్ ప్రైస్ చాలా తక్కువ, బార్గెన్ చేసినామంటే 1000 కూడా ఇచ్చేస్తారు, 1500 కూడా ఇచ్చేస్తారు పర్ డేకి అయితే వాళ్ళు. సో మాకైతే 2 డేస్కి కలిపి 1400తో ఓకే చేసారు. సో రూమ్ కూడా నేను చూసాను మీకు ఎట్లుందో ఓకే అనమాట. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా మార్నింగ్ లేచి, మన ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో రూమ్ కూడా సూపర్ ఉంది బా. సో అట్లనే ఈ రూమ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా, లొకేషన్ ఏడుంది అనేది. సో మేబీ వచ్చిన వాళ్ళు రిషికేష్కి అయితే సో ఇక్కడ ప్రిఫర్ చేయండి, బెటరే. చెక్అవుట్ ద రూమ్. సో ఇది అనమాట మా రూమ్ 1401. సో ఇదైతే బెస్ట్ వ్యూ. మార్నింగ్ లేచి నేను ఈ వ్యూ చూసాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. ఉత్తరాఖండ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్ అయితే మనం. సో ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా వెళ్తాం మనం అయితే. సో ఇంకా వాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూనే ఉంటా. సో ఇప్పుడైతే మేము హరిద్వార్లో మానసా దేవి టెంపుల్ అండ్ చందీ దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో కలిసి ఈ రోప్వేలో వెళ్తున్నాం. సో పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 450 రూపీస్. సో ఇప్పుడైతే మనం రోప్వేలో పైకి వెళ్దాము. ఆల్మోస్ట్ 4 hours పడుతుంది అని చెప్పారు. సో లెట్స్ అవుతాయి. సో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నాం మేమైతే. సో ఈ 2 టెంపుల్స్ కవర్ చేయడానికి మినిమం 4 to 5 hours అయితే కన్ఫర్మ్ పడుతుంది అని చెప్పారు. సో చూద్దాం. సో రోప్వే ఫస్ట్ టైం ఎట్లా ఫీల్ ఉంటుందో. ఇప్పుడైతే రోప్వేలో ఎక్కేసామన్నమాట. ఒక దాంట్లో 4 members ఉంది ప్లేస్. సో ఎట్లుంది బెస్ట్ ప్లేస్ ఇంట్లో కూర్చోంటే? రోపే తర్వాత సెకండ్ రోపే ఇదే. ఇక్కడ నేనైతే రోపే ఇంకా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సూపర్. ఎక్కువ లాంగ్ రైడ్ అయితే ఏం లేదు, జస్ట్ దగ్గర ఒక 1 kilometer ఉందనుకుంటా రోపేలో అయితే జర్నీ మనకి. I've come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown, so I'll keep pushing, never slow. శ్రీరామ్ మందిర్. సో ఇందులో అనమాట మహాభారతం అని రామాయణం ఉన్నది ఇచ్చేసైతే. సో హరిద్వార్లో వస్తే ఈ రామ్ మందిర్ సో పక్కనే అనమాట పవన్ ధామ్ కూడా ఉన్నది. సో ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. కృష్ణుడు చూడొచ్చు ఇక్కడ. తన మిత్రులతో ఆడుకుంటున్నది, వెన్న తగిలిస్తున్న ఇమేజెస్ ఇవన్నీ అనమాట.
లక్ష్మీ నరసింహస్వామి, భగవాన్ శ్రీ నరసింహ హిరణ్యకశిపుని పొట్టలు చించిన విజువల్స్ అయితే. సో రాముడు ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యేది అనమాట. రావణాసురుడు, ఇక్కడ హనుమంతుడు, ఇక్కడ సో ఇది వచ్చేసి సీతా స్వయంవరంలో ఆ శ్రీరాముడు ధనస్సుని తెలుస్తున్న సమయం అదనమాట. ఏమున్నా బాగుంది. సో ఇది వచ్చేసి ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంది కదా, సో అది అనమాట విజువల్స్. సో ఇక్కడంతా కౌరవులు ఉన్నారు చూడు, అలాగే మధ్యలో ద్రౌపది, ఇక్కడ కృష్ణుడు చేరేసినాయి. సో ధృతరాష్ట్రుడు అక్కడే కూర్చున్నాడు, భీష్మ పితామహ కూడా అక్కడే ఉన్నారు చూడండి. సో టోటలీ అవ్వజం యారు ఇది మాత్రము. సో పరమేశ్వర మహాశివుడు, గణపతి, నారాయణుడు, వావ్ వావ్. సో ఇట్లాంటిది అయితే ఎక్కడ ఇలాంటిది మనం చూడలేదు అనమాట. సో ఓన్లీ హరిద్వార్లో ఒకటే ఉంటుంది అనుకుంటా. మనమైతే ఇప్పుడు హరిద్వార్లో రామ్ మందిర్లో అయితే ఉన్నాం. సో పవన్ ధామ్ దగ్గర ఈ పక్కనే ఉంటుంది రామ్ మందిర్ అయితే. సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్. సో అసలు మిస్ కాకండి, పవన్ ధామ్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా హరిద్వార్కి వస్తే పవన్ ధామ్ విజిట్ చేయండి. మొత్తం అంతా లైక్ గ్లాసెస్తోనే కన్స్ట్రక్ట్ చేసారు, గాజు వర్క్ అనమాట. అందులోనే ఈ బొమ్మలు ఉన్నాయి కదా మూమెంట్ అవుతున్నాయి చూడండి, మిషన్స్తో పెట్టేది. సో చాలా బాగా నచ్చుద్ది అయితే. మహాభారతం అంటే రామాయణం జరిగినవన్నీ ఇలా బొమ్మల రూపంలో మూమెంట్లో మనకి చూపిస్తున్నారు. సో ఇదన్నమాట ఇన్సైడ్ పవన్ ధామ్ టెంపుల్ అయితే రామ్ మందిర్. సో ఇప్పుడే అనమాట మనం హరిద్వార్లో. సో గంగా హారత తర్వాత స్నానం కూడా చేసాం. సో ఇక్కడ ప్లేస్ హరిద్వార్. సో ఇదనమాట మెయిన్ గంగా హారతి ఇచ్చే ప్లేస్ అయితే. సో వీడియో కూడా రికార్డ్ చేస్తాను గంగా హారతి కూడా. సో తెలిసి అంతా ఇక్కడ స్నానం చేస్తున్నారు నీళ్ళల్లో. సో ఎక్కువ డెప్త్ కూడా లేవు వాటర్ అయితే. సో మనం కూడా ఇప్పుడే స్నానం చేస్తాం ఇక్కడైతే. సో తెలిసి నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. బట్ ఆ డ్రీమ్ అనమాట గంగా హారతి చూసి ఆ తర్వాత ఇక్కడ స్నానం చేయడం అంటే గంగా హారతిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మార్నింగ్ 4కి అయితే రిషికేశ్కి వెళ్తాం. సో అక్కడ కూడా గంగా హారతి ఉంటుంది. అండ్ ఎవ్రీ మార్నింగ్ 4 AM అట్లనే ఈవినింగ్ 7 PM అయితే స్టార్ట్ చేస్తారనమాట గంగా హారతి. సో కంప్లీట్ అయిపోయింది మంది. ఇప్పుడైతే మేము మెయిన్ గంగా హారతి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే హారతి చేసాము. మా ఫీల్ ఎట్లుందంటే కొద్దిగా ఫుల్ యాక్టివ్ ఉన్నట్టుంది మాకైతే. ఉదయం నుంచి నడిస్తే వచ్చిన పెయిన్స్ అన్ని స్నానం చేసిన తర్వాత ఇంతే. మరి అది గంగాదేవి మహిమ ఏమో తెలియదు, కానీ ఇప్పుడు గంగాదేవిలో స్నానం చేసినప్పటి నుంచి ఫ్రెష్గా ఏదో తెలియని ఫీల్లో ఉన్నాం. సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం గంగా మాతని. సో లెట్స్ గో.